సంఘానికి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు నేను తెలియజేస్తున్నాను. దినాన లోకమంతటా కూడా యేసుక్రీస్తు పునరుద్ధానుడైనటువంటి దినాన్ని జరుపుకుంటున్నారు. అయితే ప్రతి ఆదివారము కూడా పునరుద్ధాన దినమే అనేటువంటి సంగతిని అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈ రోజును పురస్కరించుకొని ఒక పండుగగా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుచేతనంటే ప్రతి ఆదివారము కూడా పునరుద్ధాన దినమే, ప్రతి ఆదివారము కూడా క్రైస్తవులకి పండుగ దినమే. ఎందుచేతనంటే నేటి దినాన జరుపుకునేటువంటి ఈ యొక్క ఈస్టర్ ఏదైతే ఉన్నదో అది మనకి బైబిల్ మనకు సెలవీయడం లేదు ఆ యొక్క పండుగని చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ క్రైస్తవులకు పండుగలే లేవు. పండుగ ఏదన్నా ఉన్నదంటే అది ఆదివారమే, ప్రభు దినమే. కాబట్టి ప్రతి ప్రభు దినాన్ని కూడా మనము పునరుద్ధానుడైనటువంటి మన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. ఉదయకాలాన మత్తయి సువార్త 27వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ్యానికి ఒక బలమైనటువంటి రుజువులలో లేక అత్యంత బలమైనటువంటి రుజువు ఏదన్నా ఉన్నదంటే అది మన ప్రభు యొక్క ఖాళీ సమాధే. ఇంకంతకంటే బలమైనటువంటి రుజువు క్రైస్తవ్యానికి ఏమీ లేదు. ఎందుచేతనంటే మన ప్రభువు సజీవుడు అని తెలియజేయడానికి ఇంతకంటే బలమైనటువంటి రుజువు మనకు కనబడదు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడినటువంటి దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అనేకమైనటువంటి కార్యములు ఆ దినాలను జరిగినట్లుగా మనం చూడగలం. ఆయన సిలువ వేయబడినటువంటి దినమున ఆయన సిలువ మాను మీద పలికినటువంటి ప్రాముఖ్యమైన లోకమును ఉద్దేశించి పలికినటువంటి 7 మాటలు మనము ఆయా సువార్తల్లో మనం ధ్యానం చేస్తూ ఉంటాం. వాటిలో చివరి మాట సమాప్తమైనది అనేటువంటి మాట. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించాడు అనేటువంటి మాటను మనం అక్కడ యోహాను సువార్తలో మనం చదువుతాం. అయితే సమాప్తమైనది అంటే ఏమి సమాప్తమైనది అంటే ఆయన వచ్చినటువంటి పని ఏ కార్యము నిమిత్తమైతే ఆయన వచ్చి ఉన్నాడో మనుష్యులకు రక్షణను అనుగ్రహించడానికి ఆయన ఏ రీతిగా అయితే ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడో మనుష్యుల యొక్క పాప క్షమాపణను కొరకు ఏందు నిమిత్తమైతే వచ్చి ఉన్నాడో ఆ యొక్క పని సమాప్తమైంది. తండ్రి చేత ఏ విషయమై ఆయన పంపించబడ్డాడో ఆ యొక్క పని సమాప్తమైనది అనేటువంటి సంగతిని ఆయన తెలియజేసినట్లుగా మనం చూడగలం. అయితే ఆయన అప్పగింపబడినటువంటి దినమును మనం చూస్తున్నప్పుడు శిష్యులతో ఆయన పస్కాను ఆచరించడానికి వారు అందరూ కూడుకున్నారు. అటు తర్వాత ఆయన ప్రభురాత్రి భోజనాన్ని అక్కడ స్థాపించినటువంటి విధానాన్ని మనం చదవగలం. అటు తర్వాత శిష్యులను ఆయన సిద్ధపరిచాడు. ఏమనంటే మీలో ఒకడే నన్ను అప్పగింపనై ఉన్నాడు, మీరందరూ కూడా మెలకుగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి అని శిష్యులను సిద్ధపరిచాడు. మనుష్య కుమారుడు ఇందు నిమిత్తమే ఈ లోకములకు వచ్చి ఉన్నాడు అనేటువంటి సంగతిని శిష్యులకు జ్ఞాపకం చేశాడు. తర్వాత గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు ఆయన ప్రార్థన చేయడానికి. అక్కడ ఆయన పట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అన్యాయపు తీర్పులను ఆయన ఎదుర్కొన్నాడు, సిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఇక్కడ నుండి మనం మత్తయి సువార్త 27వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. 57వ వచనము నుండి 66వ వచనము వరకు నేడు మనం ఎంపిక చేసుకున్నటువంటి మన యొక్క పాఠ్యభాగం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనము నుండి 66వ వచనము వరకు, ఒక్కసారి 61 వరకు మనం చదువుకుందాం. యేసుడు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగుగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకుని క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి
వెళ్ళిపోయాను. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి యుండిరి. రైట్. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువ వేయబడినటువంటి చోటు గొల్గొతా అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి కపాలం అనబడినటువంటి స్థలము అనేటువంటి మాటను యోహాను సువార్త 19వ అధ్యాయము 17 నుండి 18 వచనాల్లో మనం చూస్తాం. కల్వరి అనగా కపాలము అనేటువంటి అర్థం. నేటి దినాన చాలామంది అర్థం తెలియక సంఘాలకు కూడా పేరు పెట్టేసుకుంటున్నారు కల్వరి అని. అంటే దాని అర్థం ఏమిటంటే కపాలము. కపాలం అంటే ఏమిటండి? పుర్రె. కపాలం అనబడినటువంటి చోటు. ఇదే గొల్గొతా అనేటువంటి అర్థం ఇస్తుంది. యోహాను సువార్త మనం ఒకసారి చూసేసి త్వరగా వెళ్ళిపోదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 17 నుండి 18 వచనాలు మనం చూస్తున్నప్పుడు, వారు యేసును తీసుకుని పోయి ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమను చోటుకు వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. కాబట్టి యేసు ప్రభువును అక్కడ సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత ఆయన మరణించాడు. మరణించిన తర్వాత ఆయనను అరిమతయ యోసేపు తన కొరకు సిద్ధపరచుకున్నటువంటి ఆ యొక్క సమాధిలో ఆయనను ఆయన్ను ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అది క్రొత్తది. ఇంతకుముందు ఎవరో కూడా ఆ సమాధిలో పాతి పెట్టబడలేదు. అది క్రొత్త సమాధిగా లూకా సువార్త 23వ అధ్యాయము 53వ వచనంలో మనం చూడగలం. ఈ యొక్క సమాధి గొప్ప విషయం ఏమిటంటే, యేసు ప్రభువుని సిలువ మీద నుండి దించి ఎక్కువ దూరం తీసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరత లేకపోయింది. దేవుని యొక్క ఏర్పాటును మనం ఆలోచన చేస్తూ ఉండాలి. ఎందుచేతనంటే సిలువ వేయబడినటువంటి చోటు నుండి అదే ప్రాంతంలో అదే ప్రదేశంలో అరిమతయి యోసేపు యొక్క తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి సమాధి కూడా అక్కడే ఉంది. 19వ అధ్యాయం చూద్దాం, చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 41 నుండి 42 వచనాలు మనం చూసినట్లయితే, ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసుని పెట్టిరి. సరే, యేసు ప్రభు యొక్క శరీరాన్ని ఇవ్వమని యోసేపు అడిగినప్పుడు పిలాతు ఇచ్చాడు. వెంటనే చాలా తొందరగా యేసు ప్రభుని రహస్యముగా వారు శిష్యులు తీసుకొని ఆయనను త్వరగా ఆ యొక్క శరీరానికి తగినటువంటి నారబట్టలు చుట్టి దాదాపుగా వారు ఏం చేశారంటే 19వ అధ్యాయంలోనే మనం ఉందాం. యోహాను సువార్త 38 నుండి 40 వచనాలు మనం చూస్తున్నప్పుడు, పైన యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోటుకు పిలాతు నొద్ద సెలవును అడిగాను. పిలాతు సెలవిచ్చాను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయాను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. బోళముతో కలిపిన అగరు. అగరు అంటే ఏమిటండి? అగరు అంటే తెలుసా? అలోవేరా అంటాం కదా. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అలో. బోళముతో కలిపినటువంటి అగరు ఎంత తీసుకొచ్చారంటే, ఎన్ని సేర్లు తీసుకొచ్చారంటున్నాడండి అక్కడ? 150 సేర్లు. అంటే దాదాపుగా 50 కిలోస్ తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని యొక్క శరీరం అంతటికీ కూడా దాన్ని రాసి నారబట్టలు చుట్టి ఆయనను ఆ యొక్క సమాధిలో ఉంచారు. సరే, మరలా మత్తయి సువార్త దగ్గరికి వెళ్ళిపోదాం. మన యొక్క పాఠంలోనికి వెళ్ళిపోదాం. ఇదంతా మనకి మరింత ఎక్కువ సమాచారం మనకు తెలియడానికే మనం వీటిని అన్నింటినీ చూస్తున్నాం. 27వ అధ్యాయం 57 నుండి 66 వచనాలు మనం చదువుకున్నప్పుడు 61 వరకు చదివాం. ఇప్పుడు 62 నుండి మనం చదువుకుందాం.
62 నుండి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడివచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయును ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో అని అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అప్పుడు అందుకు పిలాతు, కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి భద్రము చేసిరి. ఎంత భయంకరం! మనుషుల యొక్క ఆలోచన ఎంత భయంకరంగా వెళ్తుందో చూడండి. అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా యేసుప్రభు తెలియజేసినటువంటి మాటలు వారి జ్ఞాపకం ఉన్నాయి. వారికి నేను మరలా తిరిగి 3వ దినమును తిరిగి లేస్తాననేటువంటి మాట వారికి జ్ఞాపకం వచ్చి, ఒకవేళ 3వ దినాన్ని మరలా తిరిగి లేస్తాడేమో, లేనట్లయితే శిష్యులు ఆ యొక్క శరీరమును దొంగిలించి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచినని చెప్పినట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క గొప్ప పరిణామము కంటే మరింత ఎక్కువ మార్పు మనుషుల్లో వస్తుందేమో అనేటువంటి కపటాలోచనతో పిలాతు వద్ద వారు అనుమతి తీసుకుని ఆ యొక్క సమాధిని ముద్ర వేసి, అలాగనే మరికొంతమంది కాపలాదారులను అక్కడ పెట్టారు. ఇవన్నీ కూడా ఈ సంగతి అంతా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా ముందుగా ప్రవచింపబడినటువంటి సంగతులే. పాత నిబంధన గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అప్పగింపబడేటువంటి ఆ యొక్క విధానాన్ని మనము చదువుతున్నప్పుడు చాలా సందర్భాలలో మనకు చాలా స్పష్టముగా తెలియజేయబడుతుంది. ప్రత్యేకించి కొన్ని మాటలు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన గురించి, ఆయన అప్పగింపబడేటువంటి విధానాన్ని గురించి జకరియా గ్రంథములో కానీ, కీర్తనల గ్రంథములో కానీ, యెషయా గ్రంథములో కానీ చాలా స్పష్టముగా మనకు తెలియజేయబడినటువంటి విధానాన్ని మనం చూడగలం. కొన్ని వచన భాగాలు మనం చూద్దాం, ఎందుకంటే చాలా వచన భాగాలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ చూసేటువంటి సమయం మన యొద్ద లేదు కనుక కొన్ని వచన భాగాలను మాత్రం మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధనలో ప్రవచింపబడినటువంటి సంగతులు, క్రొత్త నిబంధనలో అవి నెరవేర్చబడినటువంటి విధానాన్ని మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువుని యోధా 30 వెండి నాణాలకు అప్పగించినట్లుగా మనమందరము ఎరిగినటువంటి వారమే. జకరియా గ్రంథము 11వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, జకరియా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినట్లయితే, మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఈడి, లేని ఎడల మానివేయడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. మత్తయి సువార్త 26వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 14-15 వచనాల్లో ఈ యొక్క మాట నెరవేరినట్లుగా మనం చూడగలం. 26వ అధ్యాయము 14-15 వచనములు. అప్పుడు 12 మందిలో ఒకడొక ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను, కూలి అడిగాడు. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. నేను మీకు ఆయన అప్పగించినట్లయితే మీరు నాకేమిస్తారని యోధా అడిగినప్పుడు ఏ మాటలైతే జకరియా గ్రంథంలో మనం చూస్తామో 30 వెండి నాణెములు ఎలాగైతే తూచిచ్చారో అలాగనే ఇక్కడ యోధాకు 30 వెండి నాణెములు తూచి ఇచ్చినట్లుగా మనం చూడగలం. తర్వాత ప్రభువును అప్పగించేసిన తర్వాత యోధా పశ్చాత్తాపం పొంది మరలా ఆ యొక్క ప్రధాన యాజకులకు యొద్దకు వెళ్ళి, నాకు ఈ యొక్క ధనం అక్కర్లేదు, ఆయన విడిపించమని చెప్తే ఆ ధనంతో మాకు సంబంధం లేదన్నప్పుడు యోధా వెళ్ళి ఉరిపోసుకున్నాడు. ఉరిపోసుకుంటే ఆ ఇచ్చినటువంటి 30 నాణెములతో ఒక కొమ్మరి వాని పొలము కొన్నట్లుగా మనం చూడగలం. జకరియా గ్రంథం చూద్దాం, చూడండి. 11వ అధ్యాయము 13వ వచనం. యెహోవా
ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయిగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని. ఈ మరలా 27వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ యొక్క సంగతి మనం చూడగలం. ఆ యొక్క కుమ్మరివాని పొలములోనే యోదాను పాతి పెట్టినట్లుగా, దానికి అల్కదెము అనేటువంటి పేరు పెట్టినట్లుగా, అనగా రక్తభూమి అని దానికి పేరు పెట్టినట్లుగా మనం చూడగలం. అలాగే మరలా ఆయన శిష్యులు ఆయన విడిచిపెట్టేస్తారనేటువంటి మాటను పాత నిబంధన గ్రంథంలోనే ప్రవచింపబడింది. ఇదే జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయము, చిన్నవారి మీద నేను నా హస్తముంచుదును, ఇదే యెహోవా వాక్కు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అనగా గొర్రెల కాపరి పట్టబడినప్పుడు గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ప్రభువే నేరుగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, అప్పుడు యేసు వారిని చూచి మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును అని రాయబడి ఉన్నది కదా అంటున్నాడు. ఎవరి మాటలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభువు అంటే, జకర్యా గ్రంథంలో తెలియజేయబడినటువంటి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగనే యెషయా గ్రంథం ఇంతకుముందు ఇప్పటివరకు ప్రసాద్ కుమార్ గారు తెలియజేశారు. 53వ అధ్యాయము 7వ వచనంలో ఆయన తన యొక్క నోరును విప్పలేదు, తన నోరు మెదపలేదు, తన పెదవులను విప్పలేదు అనేటువంటి మాటను అక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా తెలియజేసినప్పుడు, ఆయన మీద నిందలు మోపినటువంటి వారి ఎదుట ఆయన తన యొక్క నోరు విప్పలేదు అనేటువంటి మాటను మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చదువుతాం. కాబట్టి ఈ యొక్క పాత నిబంధన గ్రంథములో చెప్పబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా దాదాపుగా ఒక 15 ప్రవచనాలు నేను రాసుకున్నాను. వాటన్నిటినీ చెప్పేటువంటి సమయం లేదు. కానీ అయితే ఏ ఏ ప్రవచనాలు అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును గురించి, ఆయన అప్పగింపబడేటువంటి విధానం గురించి పాత నిబంధనలో చెప్పబడ్డాయో అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. చివరిగా మనం ఇప్పటి వరకు చూస్తున్నాం యెషయా గ్రంథం 53వ అధ్యాయము 9వ వచనంలో ఒక్క మాటను మనం చూసేద్దాం. ఇప్పటి వరకు మనం ఆ సంగతిని గమనిస్తున్నాం కాబట్టి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనం, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడును, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడును. ఎవరా ధనవంతుడు? అరిమతయి వాడైనటువంటి యోసేపు. కాబట్టి ఇక్కడ మాటలు మనం చూస్తున్నప్పుడు జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఇంకనూ బ్రతుకున్నాడా లేదా అని ఒక సైనికుల్లో ఒకడు ఆయన ప్రక్కలో పొడిచినటువంటి మాటను మనం అందరం ఎరిగినటువంటి వారమే. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తున్నప్పుడు ఆ మాట మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. మరలా 2వ అధ్యాయము 10వ వచనం, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. 12వ అధ్యాయము 10వ వచనం, 12వ అధ్యాయం క్షమించండి, 2వది కాదు, 12వ అధ్యాయము 10వ వచనం, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన జ్యేష్ఠ కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. పొడిచినటువంటి విధానం, యేసు ప్రభువుని ఏ రీతిగా అయితే పొడిచిన్నారో ఆ సంగతి ఇక్కడ తెలియజేయబడింది. ఆయన ఎముకలలో ఒకటైనను విరిగిపోలేదు అనేటువంటి మాటను కీర్తనకారుడు కీర్తనల గ్రంథం 34వ కీర్తన 20వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు.
కాబట్టి ఈ మాటలన్నీ కూడా పాత నిబంధనలో ఏ ఏ సంగతులు అయితే చెప్పబడ్డాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడుతున్నటువంటి సమయంలో కానీ అంతకు ముందు కానీ ఆయన అప్పగింపబడినటువంటి దినము మొదలుకొని ఆయన మరలా తిరిగి పునరుద్ధానుడయ్యేటువంటి సమయం వరకు కూడా ప్రతి మాట నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రాముఖ్యంగా నేటి దినాన మనం చూసేటువంటి మాట ఏమిటంటే ఆయన 3వ దినమున తిరిగి లేచుట. 3వ దినమున, ఎందుకంటే శిష్యులతో కూడా అనేక సందర్భాలలో ఆయన 3వ దినమున తిరిగి లేస్తాననేటువంటి సంగతిని ఆయన తెలియజేశాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా 3వ దినాన ఆయన తిరిగి లేస్తానంటున్నాడు. అలాగనే లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. 24వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలీల, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి 24వ అధ్యాయం 46వ వచనం, క్షమించండి 46వ వచనం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు. ఏ మాటలైతే ఆయన చెప్తూ ఉన్నాడో, ఏ మాటలైతే ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తానని తెలియజేసి ఉన్నాడో వాటిని మనం ఇప్పుడు చూస్తున్నప్పుడు వాటి యొక్క ఉద్దేశాన్ని మనం మరింత ముందుకు వెళ్ళే కొలది మనం ఆలోచన చేద్దాం. అలాగనే యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం మనం. 19వ వచనం, యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దాన్ని లేపుదనని వారితో చెప్పెను. దేని గురించి మాట్లాడుతున్నాడు? దేవాలయం అంటే ఇక్కడ ఆయన శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంగతిని మాటిమాటికి తెలియజేస్తూనే ఉన్నాడు. 3వ దినాన నేను తిరిగి లేస్తాను. ఏం తెలియజేస్తున్న మాట యొక్క అర్థం మనకి? ఆ మాటలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, మనుష్యుడు అత్యధికముగా భయపడేటువంటిది ఏదైతే ఉన్నదో, మనుష్యుడు జయించలేనటువంటిది ఏదైతే ఉన్నదో దాని మీద ఆయన అధికారము కలిగి ఉన్నటువంటి వాడనేటువంటి సంగతిని ఆయన తెలియజేస్తున్నాడు. ఏమిటది? మరణం. మనుష్యుడు దేనిని జయించలేడంటే మరణాన్ని జయించలేడు. కాబట్టి మరణము మీద ఆయనకున్నటువంటి అధికారాన్ని గురించి ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టే ఆయన యొక్క పరిచర్యలో 3 సందర్భాలలో మరణము మీద ఆయనకున్నటువంటి అధికారాన్ని ప్రజలందరికీ తెలియజేశాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనం నుండి 43వ వచనం వరకు మనం చూసినప్పుడు, యాయీరు కుమార్తె ఆమె మరణించినప్పుడు ఆమెను బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే నాయీను ఊరిలో విధవరాలి యొక్క కుమారుణ్ణి ఆయన బ్రతికించినట్లుగా లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూడగలం. మనందరం ఎరిగినట్లుగా ఆయన స్నేహితుడైనటువంటి లాజరు, యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుండి 44 వచనములు. యేసుక్రీస్తు ప్రభు మరణము మీద ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప అధికారాన్ని, మరణము మీద ఆయనకు ఉన్నటువంటి శక్తిని ఆయన తెలియజేస్తూనే ఉన్నాడు. 11వ అధ్యాయం చూద్దాం, చూడండి 3-4 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 3-4 వచనాలు. అతని అక్కచెండ్రుడు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. అదే ఎంత గొప్ప మాట అది! ఈ వ్యాధి దేని కొరకు వచ్చింది? మరణం కొరకైతే వచ్చినటువంటిది కాదు. అయితే అతనికి మరణం కలిగింది. ఎందువల్ల? అతనికి కలగబోతూ ఉన్నది. ఎందువల్ల అంటే అతని మరణాన్ని బట్టి దేవుడు మహిమపరచబడ. 11వ వచనంలో చూడండి, అంటున్నాడు, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత
తన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. మరణం మీద ఆయనకు ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదంటే, నా స్నేహితుడైనటువంటి లాజరు నిద్రించుచున్నటువంటి వానిని మేలు కొలపడానికి వెళ్తున్నాను. అంటే మరణము మీద ఆయనకు ఉన్నటువంటి గొప్ప అధికారం చూడండి. కాబట్టి 23 నుండి 27 వచనాలను అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానమును జీవమును నేనే. కొంతమంది అన్నారు, ఏమన్నారు? 11వ అధ్యాయం 33 నుండి 36 వచనాలు చూద్దాం చూడండి. యోహాను సువార్త. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడి వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూల్గుచు అతన్ని ఎక్కడ నుంచి తిరని అడుగగా, ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించినో చూడుడని చెప్పుకొనిరి. యేసు ఏం చేశాడు అంటున్నాడంటే, అక్కడ మూల్గెను అనేటువంటి, ఆత్మలో కలవరపడి మూల్గుచ్చు, దుఃఖించాడు. దుఃఖించి విడిచిపెట్టేశాడా? లేదు. లాజర్ను ఆయన తిరిగి లేపినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునకు మరణముపై గల గొప్ప శక్తి, మనకు ఆయన కలిగి ఉన్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు, ఆయన తిరిగి లేచుటలో ఉన్నటువంటి ఆ యొక్క ఘనమైనటువంటి గొప్ప అద్భుతమైనటువంటి క్రియను మనం చూడగలం, అర్థం చేసుకోగలం. మరణముపై ఆయనకు ఉన్నటువంటి శక్తి గొప్పది. ఎందుచేతనంటే మరణముపై ఆయన కలిగి ఉన్నటువంటి శక్తి ఆయన దైవత్వానికి రుజువుగా ఉన్నది. రెండవదిగా మన విశ్వాసానికి పునాదిగా కూడా ఉన్నది. ఏమిటది? మరణముపై ఆయన కలిగి ఉన్నటువంటి శక్తి. ఎందుచేతనంటే ఆయన చేసినటువంటి ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చూద్దాం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుండి 40 వచనాలు. అప్పుడు శాస్త్రుల్లోనూ పరిసయ్యుల్లోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లైనను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగూ ఉండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. ఎంత స్పష్టంగా చెప్పేశాడు. ఆయన చేసినట్టు హిస్ గ్రేటెస్ట్ మిరకిల్ ఇస్ టు బి రేజ్డ్ ఫ్రమ్ ది డెడ్. అంటే భూమిలో 3 దినాలు పాతి పెట్టబడి తర్వాత మరలా తిరిగి లేవడం అనేటువంటిది అది ఒక గొప్ప అద్భుత కార్యం. ఆయన యొక్క దైవత్వానికి సూచనగా ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆయన తిరిగి లేపబడుట ద్వారా ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి సజీవులుగా ఉన్నటువంటి వారును మృతులైనటువంటి వారును అదే పునరుద్ధానములో వారు కూడా పాలువారు అవుతారనేటువంటి గొప్ప వాగ్దానం మనకున్నది కనుక మన విశ్వాసం మరింతగా అది మన విశ్వాసానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24-25 వచనాలు మనం చూస్తున్నప్పుడు, మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడింది. ద ఇష్యూరెన్స్ ఆఫ్ అవర్ రిజరెక్షన్ అండ్ లైఫ్ విత్ హిమ్. మనము ఆయనతో కూడా పునరుద్ధానములో పాలువారమై ఉంటామనేటువంటి సంగతిని, అలాగనే పునరుద్ధానము, మృతుల పునరుద్ధానం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుందని,
ఆ యొక్క పునరుద్ధానములో పాలివారైనటువంటి వారు ఆయనతో కూడా జీవించి ఎల్లకాలము ఉంటారనేటువంటి వాగ్దానము మనకు స్థిరపరచబడింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 12 నుండి 23 వచనముల యొక్క ఉద్దేశము ఇదే. ఏమిటి అంటే, మృతులైనటువంటి వారిని అందరినీ ఆయన లేపుతాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28 నుండి 29 వచనాలు కానీ, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఎందుకంటే అక్కడ ప్రత్యేకంగా పౌలు మృతుల పునరుద్ధానమును గూర్చి మాట్లాడుతున్నాడు కాబట్టి 15వ అధ్యాయం 21, 22 వచనాలు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. చాలా స్పష్టంగా చెప్పేశాడు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం మనకేం తెలియజేస్తుందంటే, ఆయనకు మరణముపై గల అధికారాన్ని తెలియజేస్తుంది, ఆయన దైవత్వానికి రుజువును తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానం అనేటువంటిది మన విశ్వాసమునకు పునాదిగా కూడా ఉన్నది. ఈ 3 సంగతులను మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, 1వ అధ్యాయము 3వ వచనంలో, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారి కగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. అనేక ప్రమాణములు వారికి చూపించాడు. ఎవరెవరికి కనబడ్డాడు? ఆదివారం ఉదయాన సమాధి యొద్ద మగ్దలేనే మరియకు కనబడ్డాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. సమాధి నుండి తిరిగి వస్తున్నటువంటి స్త్రీలకు కనబడ్డాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చూసినట్లయితే. పేతురు ఒక్కడికే కనబడ్డాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తున్నప్పుడు. ఆ తర్వాత ఎమ్మాయి వెళ్ళేటువంటి మార్గంలో శిష్యులందరికీ కనబడ్డాడు. లూకా సువార్త 24వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. అలాగనే సాయంకాల సమయంలో తోమాకు తప్ప శిష్యులందరికీ కూడా ఆయన కనబడ్డాడు. తోమాకు ఎందుకు కనబడలేదంటే తోమా అక్కడ లేడు కాబట్టి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, సమాధి యొద్ద ఆయన లేడు, సమాధిలో ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. ఇది ఎంత గొప్ప మాట! క్రైస్తవుల యొక్క విశ్వాసమునకు అది ఎంత గొప్ప బలాన్ని చేకూరుస్తుంది. మన రక్షకుడు సజీవుడై ఉన్నాడు, మన ప్రభువు జీవించి ఉన్నాడు. మరణముపై కూడా ఆయన అధికారము కలిగినటువంటి వాడు. మరణమును గెలిచి ఆయన తిరిగి లేచాడు. అటు తర్వాత తోమా కూడా కనబడ్డాడు అనుకోండి. యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు. అటు తర్వాత శిష్యులకు కనబడ్డాడు. గలిలయ సముద్రంలో వారు చేపలు పడుతున్నప్పుడు 7 మంది శిష్యులకు కనబడ్డాడు. గలిలయ కొండ మీద శిష్యులకు ఆయన కనబడ్డాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో. అంత మాత్రమే కాకుండా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాటను మనం చూద్దాం. పౌలు అంటున్నాడు 15వ అధ్యాయము 6వ వచనంలో, ఎంతమంది కనబడ్డాడో రాస్తున్నాడు అక్కడ. ఎంతమంది కనబడ్డాడు అంటే, అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. 500. ఆయన సహోదరుడైనటువంటి యాకోబు కనబడ్డాడు. ఆయన ఒలీవల కొండ యొద్ద ఆరోహణుడైనప్పుడు ఆయన అపోస్తలులందరికీ కనబడ్డాడు. తర్వాత తార్సువాడైనటువంటి సౌలు ఆయన యొక్క మాటను విన్నాడు. అయితే అనేక సందర్భాల్లో ప్రభువు నాకు కనబడినప్పుడు అని పౌలు మాట్లాడుతున్నప్పుడు బహుశా కనబడి ఉండి ఉంటాడు, మనకు తెలీదు.
ఎందుకంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 8వ వచనంలో అన్నాడు, అందరికీ కడపట ఆ కాలమందు పుట్టిన నాకును కనబడెను అంటున్నాడు. ఎందుకు కనబడ్డాడు? ఎందుకు కనబడ్డాడు? రుజువు చేయడానికి. ఏమని? ఆయన సజీవుడై మరలా తిరిగి లేచాడు అనేటువంటి సంగతిని రుజువు చేయడానికి. నేను చెప్పినటువంటి రీతిగా సజీవుడనై తిరిగి లేచాను. సమాధి ఖాళీగా ఉన్నది. యూదులు ఆయన్ని సమాధి చేయడానికి చాలా ప్రయాసపడ్డారు. ఎందుచేతనంటే పిలాతు దగ్గరికి వెళ్ళారు, రహస్యముగా మరలా ఆ శరీరాన్ని తీసుకున్నారు, ఆ శరీరాన్ని సిద్ధపరిచారు, నారబట్టలు చుట్టారు, సుగంధ తైలాలని ఆ శరీరానికి రాశారు, మరలా రాయి పొరలించారు, ఇదంతా చేశారు. అంటే చనిపోయినటువంటి వానికి కనీసం ఒక మంచి సమాధానం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం. ఆయన తిరిగి లేస్తాడా లేవడా అనేటువంటి సంగతి వారికే అనుమానంగా ఉంది. ఎందుకంటే ఆయన అప్పగింపబడిన తర్వాత వారు చెదిరిపోయారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, 7 మంది శిష్యులు మరలా తిరిగి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. అయితే ఆయన కనబడుట ద్వారా వారి యొక్క విశ్వాసాన్ని దృఢపరిచాడు. అన్నిటికంటే ఎక్కువగా ఆయన యొక్క దైవత్వమును రుజువు చేశాడు. మరణముపై ఆయనకు కలిగి ఉన్నటువంటి శక్తిని తెలియజేశాడు. ఎంత గొప్ప సంగతి! యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ఒక గొప్ప సాక్ష్యం క్రైస్తవులకు. ఏమిటి అంటే మన యొక్క విశ్వాసానికి మూలమది. మన ప్రభువు మరణమును గెలిచి తిరిగి లేచాడు అనేటువంటిది ఒక గొప్ప సాక్ష్యం, మన గొప్ప విశ్వాసం. కాబట్టి ఆయన చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా మన కొరకు నెరవేర్చగల శక్తిమంతుడు అనేటువంటి సంగతిని మనం గుర్తు తెచ్చుకోవచ్చు. మన నిరీక్షణకు మూలమది. అంటే ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు ఒకవేళ నీవు నేను మరణించినట్లయితే మనము కూడా పునరుద్ధానములో ఆయన ఏ రీతిగా అయితే లేపబడ్డాడో అలాగనే మనము కూడా లేపబడతామనేటువంటి సంగతి. అంత మాత్రమే కాదు, జీవించి ఉండగా కూడా ఆయన పునరుద్ధానములో నీవు నేను పాలివారమై ఉండడానికి మనకు అవకాశాన్ని దయచేశాడు. ఎలాగన? బాప్తిస్మమందు క్రీస్తుతో కూడా సమాధి చేయబడి మరలా తిరిగి ఆయనతో కూడా లేపబడుట ద్వారా. కాబట్టి ఆయన మరణం అనేటువంటిది మన విశ్వాసానికి ఒక బలమైనటువంటి సాక్ష్యం. కనుకనే అపోస్తలులు ఈ సంగతిని ఎప్పుడైతే చూశారో, ప్రభువుని ఎప్పుడైతే చూశారో, ప్రభు మరలా తిరిగి పునరుద్ధానుడై ఉన్నాడు అనేటువంటి సంగతిని కన్నులారా చూసి వారు నమ్మారో, వారు ఏం చేశారంటే మరణము వరకు కూడా ప్రభువును గురించి తెలియజేయడానికి ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొనడానికి వారు సిద్ధపడ్డారు. పేతురు, యోహాను గురించి మనం చూస్తాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు మనం చూస్తున్నప్పుడు, అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండమని. అంటే వారికి మరణమును కూడా వారు లెక్క చేయలేదు. 5వ అధ్యాయం 29వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, అందుకు పేతురును అపోస్తులను, మనుష్యులకు కాదు మేము దేవునికే లోబడవలెను కదా. అపోస్తులు తెలియజేస్తున్నటువంటి మాట, ఇంకా మేము మనుష్యులకు కాదు, ఇంక దేవునికే మేము లోబడాలి. ఎందుచేతనంటే సజీవుడైనటువంటి మా ప్రభువును మేము చూసాం.
ఆయన చెప్తున్నటువంటి మాటలన్నిటినీ విన్నాం. ఆయన మరణానికి ముందు చెప్పినటువంటి మాటలను మేము విన్నాం. ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచిన తర్వాత మాకు తెలియజేసినటువంటి సంగతులను కూడా మేము విన్నాం. కాబట్టి వాటిని మేము చెప్పకుండా ఉండలేము. అపోస్తలులు మాత్రమే కాదు, అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫను ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప ప్రసంగములో, క్రొత్త నిబంధనలో బహుశా గొప్ప ప్రసంగాలలో ఒక ప్రసంగము మనం చెప్పుకోవాలంటే స్టెఫను యొక్క ప్రసంగం కూడా. ఎంత ఘనమైనటువంటి ప్రసంగాన్ని చేస్తాడు స్టెఫను. ఆ ప్రసంగము చేయటం వల్ల అతడు యూదుల చేత చంపబడతాడని ఎరిగి కూడా కఠినమైనటువంటి మాటలతో అతడు ప్రసంగించాడు. మరణానికి భయపడలా. అలాగనే యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యాకోబు, పేతురు, అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో వారు తెలియజేసినటువంటి మాటలు. ఇంకా చెప్పాలంటే అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనంలో లుస్త్రలో పౌలు చేసినటువంటి ప్రసంగము. చివరికి దాని యొక్క పరిణామం ఏమైపోయిందంటే అతడు రాళ్లతో కొట్టబడి ఊరవతలకి ఈడ్చబడ్డాడు. శిష్యులు లోకా సువార్త అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, శిష్యులు మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఏం చేసిందంటే మనుష్యులను ఆయనను గూర్చి ప్రకటించుట విషయములో మరణమును కూడా లెక్క చేయనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళింది. మరణాన్ని కూడా లెక్క చేయనటువంటి స్థితిలోనికి. ఆ పని మనం చేయగలుగుతున్నామా? క్రీస్తు యొక్క పునరుద్ధానము ద్వారా నీకు నాకు కలిగినటువంటి ఘనమైన ఆశీర్వాదాలను గూర్చి అపోస్తలులు, ఆయన శిష్యులు కలిగి ఉన్నటువంటి వైఖరి నీవు నేను కలిగి ఉన్నామా? పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 14 వచనాల్లో ఒక గొప్ప సంగతిని మాట్లాడుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 11 నుండి 14 వచనాల్లో పౌలు అంటున్నాడు, విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము అని అంటున్నాడు. 16వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. పునరుద్ధానము దేనికి సాక్ష్యముగా ఉన్నదంటే మనము విశ్వసించి ఉన్నాము కనుక మనము దానిని గురించి తెలియజేసేటువంటి అవకాశాన్ని మనం వెతకాలి. ఈ సంగతిని పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. పునరుద్ధానమును గురించి అనేక సందర్భాల్లో తన యొక్క పత్రికల్లో మాట్లాడుతూ పౌలు ఏమంటున్నాడంటే పునరుద్ధానము క్రైస్తవ విశ్వాసానికి అత్యంత మూలమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై నిన్నును నన్నును నీతిమంతులుగా చేశాడు. మన యొక్క విశ్వాసమును బలపరిచాడు. మనము కేవలము ఈ భూమి మీద జీవించినంత కాలము మట్టుకే ఆయన యందు నిరీక్షణ ఉంచినటువంటి వారముగా కాక మరణము తర్వాత కూడా మనకు కలిగేటువంటి ఆశీర్వాదాల గురించి క్రీస్తు ప్రభు తెలియజేశాడు. ఏటి దానికి అంటే పునరుద్ధానమే దానికి కారణం. ఆయన పునరుద్ధానము ద్వారా దేవుని యొక్క మహాశక్తి తెలియజేయబడింది.
ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన యొక్క దైవత్వం తెలియజేయబడింది. ఎందుచేతనంటే ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేస్తాననేటువంటి సంగతిని జీవించి ఉన్న కాలంలోనే తెలియజేశాడు. ఆయన పునరుద్ధానమే నా విశ్వాసమునకు అత్యంత మూల కారణమైనది. ఎందుకంటే ఒకవేళ ఆయన సమాధిలోనే ఉన్నట్లయితే ఆయన యందు విశ్వాసం ఉంచాల్సినటువంటి పనే ఉంది మనకి. మరణించినటువంటి వాని వల్ల మనకి ఏం ఉపయోగం? మరణమును జయించలేనటువంటి వాని మీద మనకి ఏమి ప్రయోజనం? క్రీస్తు ప్రభువు మరణమును జయించి తిరిగి లేచుట ద్వారా ఆయన యొక్క మహిమ గల స్థితిని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలమును, మరణముపై ఆయనకున్నటువంటి అధికారమును నీకు నాకు తెలియజేయటం ద్వారా నేటి దినాన ఆయన యందు మనము విశ్వాసము కలిగి ఉండడానికి కారణమైంది ఆయన పునరుద్ధానం. అంతటి శక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తును నా ప్రభువుగా మనము కలిగి ఉన్నందుకు మనము ధన్యులు. మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి వాడు భూమి మీద ఇంకెవడనూ లేడు. యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టే క్రైస్తవులందరికీ కూడా ఖాళీ సమాధి మనకు ఒక గొప్ప ఆధారం, మన యొక్క విశ్వాసానికి. ఖాళీ సమాధి ఆయనను మరణము కూడా ఆయనను బంధించలేకపోయింది అంటున్నాడు పేతురు పెంతెకోస్తు దినాన ప్రసంగం చేస్తూ. మరణము ఆయనను బంధించుట అసాధ్యము అంటున్నాడు. అంటే మరణము ఒకరిని తనలోనికి చేర్చుకున్నదంటే మరణము నుండి ఒకడు మరలా తిరిగి బయటికి రావడం అనేటువంటిది అసాధ్యం. అయితే మరణము కూడా ఆయనను బంధించలేకపోయింది. శక్తిమంతుడైనటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంతటి గొప్ప అద్భుతాన్ని చరిత్రలో ఇంకెక్కడా కూడా ఎవరినూ చూడలేదు ఇప్పటి వరకు. అద్భుతము అనేటువంటి మాటను మనం వర్ణించాలి, దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభువుతో ప్రారంభమై యేసుక్రీస్తు ప్రభువుతోనే ముగించబడుతుంది. ఎందుకంటే ఆయన పుట్టినటువంటి విధానము చాలా అద్భుతమైనటువంటిది. ఆయన తిరిగి లేచినటువంటి విధానము కూడా అద్భుతమైనటువంటిది. కాబట్టి అద్భుతము అనేటువంటి మాటకు, మహత్కార్యము అనేటువంటి మాటకు ఉదాహరణగా కానీ నిర్వచనముగా కానీ ఎవరినన్నా చూపించాలి, దేని గురించి అన్నా చెప్పాలంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆయన యొక్క మరణమే, ఆయన పునరుద్ధానమే ఉదాహరణ. కాబట్టి క్రైస్తవులకు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం అనేటువంటిది అత్యంత ఘనమైనటువంటి సంగతి. ఆ ఘనమైనటువంటి సంగతిని మనము ఎరిగినటువంటి వారుగా, ఆయన పునరుద్ధానములో నీకు నాకు కూడా పాలున్నది అనేటువంటి సంగతి ఎరిగినటువంటి వారముగా మనము దేవునికి నిరంతరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానంలో ప్రతి వారు కూడా పాలివారై ఉన్నారు. ఎవరైతే ఆయన యందు విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది ఉన్నారో వారందరూ కూడా ఆయన పునరుద్ధానంలో పాలివారై ఉన్నారు. అలాగనే మరి యొక్క పునరుద్ధానము ఉన్నది. దానిలో కూడా దేవుడు మనకు పాలును దయచేస్తాడు. మృతుల పునరుద్ధానం అనేటువంటిది ఒకటి ఉన్నది. మృతుల పునరుద్ధానంలో కూడా మనం పాలివారమై ఉంటాం. యేసుక్రీస్తు యొక్క మరణము గొప్పది. అయితే అది కేవలం ఒక సంవత్సరంలో ఒక 40 రోజులకు మాత్రమే పరిమితమైంది కాదు.
ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కేవలం 40 రోజుల సమయాన్ని వెచ్చించడం అత్యంత బుద్ధిహీనమైనటువంటి సంగతి. ఆయన పునరుద్ధానమును గురించి జ్ఞాపకం చేసుకోవడం, సంవత్సరంలో ఒక్క ఆదివారాన్నే దాన్ని గుర్తించడం అత్యంత పనికిమాలిన సంగతి. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును ప్రతి ఆదివారమున మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టే ఆయన మరణమునకును సమాధికిని పునరుద్ధానమునకును సూచనగా ఉన్నటువంటి ప్రభురాత్రి భోజనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి ఆదివారము ఎవరైతే ప్రభురాత్రి భోజనాల్లో వారు పాలువారే ఉండడం లేదో, ఆ ఆదివారమున, ఆ ప్రభు దినమున, ఆ పునరుద్ధాన దినమున ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోలేదని అర్థం. ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోనకపోయినట్లయితే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులం. ఎందుకు? ఆయన మరణము ద్వారా నీవు నేను నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా. ఆయన మరణము వల్లనే నీకును నాకును దేవునితో సమాధానం కలిగింది కదా. ఆయన పొందినటువంటి గాయముల ద్వారా నీకు నాకు స్వస్థత కలిగింది కదా. ఆయన యొక్క మరణము పునరుద్ధానము ద్వారానే నీవు నేను మరలా తిరిగి తండ్రి యొద్దకు చేరగలిగేటువంటి మార్గము కలిగింది కదా. ఆయన మరణాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకొనకపోయినట్లయితే దానికంటే దౌర్భాగ్యమే ఉంది. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన పునరుద్ధానుడైన దినమున జ్ఞాపకం చేసుకోవాలి, అనగా ఆదివారమున, ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. ఒకవేళ అది చేయనట్లయితే ఆయన యొక్క శిష్యులుగా కానీ ఆయనను ఎరిగినటువంటి వారుగా కానీ మనము గుర్తించబడలేము. చాలా సమయాల్లో మనము ఆదివారాన్ని చాలా చులకనగా తీసుకుంటాం. ఒక వారం ఆదివారం ఆరాధన మానిపోయినా పర్లేదు, మానేసినా పర్వాలేదులే అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు కొంతమంది ఉంటారు. లేదంటే ఆయన యొక్క బలలో పాలు పంపులు పొందకపోయినా పర్లేదులే అని అనుకునేటువంటి వారు కొంతమంది ఉంటారు. అది చాలా భయంకరమైనటువంటి సంగతి. క్రైస్తవుడైన తరువాత ప్రభు యొక్క మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకొనకపోయినట్లయితే, ప్రతి ప్రభు దినాన ఆ యొక్క బలను మనము ఆచరించకపోయినట్లయితే, అందులో మనము పాలు పంపులు పొందకపోయినట్లయితే మనము పొందినటువంటి బాప్తిస్మము వలన కూడా ఎలాంటి ఉపయోగము లేదు. ఎందుచేతనంటే బాప్తిస్మం అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఆయనతో కూడా మరలా తిరిగి లేపబడ్డాం మనం. ఆయన ఏ రీతిగా మరణమందు పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచాడో, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడో, అలాగనే బాప్తిస్మమందు మనము ఆయనతో కూడా పాతి పెట్టబడి మరలా తిరిగి ఆయనతో కూడా లేపబడుతున్నాం. ఈ సంగతిని మనం మర్చిపోయినట్లయితే, ఈ సంగతిని గూర్చినటువంటి నిర్లక్ష్య వైఖరి మనలో ఉన్నట్లయితే అంతకంటే బుద్ధిహీనమైనటువంటిది మరొకటి ఉండదు. క్రీస్తు ప్రభువును మనము ఎప్పుడు ఘనపరచగలము, ఎప్పుడు మనము ఆయన్ను మహిమపరచగలము అంటే ఆయన మరణమును, సమాధిని, పునరుద్ధానమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు. కాబట్టి పునరుద్ధానం అనేటువంటిది క్రైస్తవులకు అత్యంత ఘనమైనటువంటిది, మన విశ్వాసానికి మూలం. ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచంలో నేటి దినాన అందరూ ఈ దినాన్ని జరుపుకుంటున్నారు. అయితే క్రైస్తవులమైనటువంటి మనము, సత్యమును ఎరిగినటువంటి మనము, దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ధ్యానం చేసి దాన్ని అనుసరించి నడుచుకునేటువంటి మనము పునరుద్ధానమును గూర్చినటువంటి స్పష్టమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. అదేదనగా
ప్రతి ఆదివారము కూడా పునరుద్ధాన దినమే. చివరిగా పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించు కొనుచున్నాము. ఆయన అందరి కొరకు మృతి పొందాడు. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొందినటువంటి వాని కొరకే జీవించాలని. అంటే జీవించుచున్నటువంటి నీవు నేను కూడా ఇప్పుడు ఎవరి కొరకు జీవించాలంటే ప్రభు కొరకు మనము జీవించాలి. ప్రభు కొరకు మనము జీవిస్తూ ఆయన కనుపరిచినటువంటి ఆ యొక్క మాదిరిని మనం అనుసరించి నడుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఆయన పరిచర్య ప్రారంభించినటువంటి దినము నుండి దాన్ని ముగించే వరకు అనేకమైనటువంటి ఆటంకాలను, శ్రమలను ఎదుర్కొన్నాడు. అయితే అవేవి కూడా ఆయన పనిని ఆపడానికి మాత్రము, ఆయన అవి ఆటంకంగా ఉన్నటువంటి రీతిని గుర్తించి పనిని అర్ధాంతరంగా ఆపడానికో లేదా కొంతకాలము నిలిపివేయడానికో అవి కారణం కాలేదు. దీనివల్ల మనం ఏం తెలుస్తుందంటే, క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించినటువంటి మనము మన యొక్క విశ్వాసం అనేటువంటి ఈ యొక్క ప్రయాణంలో, ఈ యొక్క పరుగు పందెములో మనకు ఆటంకముగా ఉన్నటువంటి వాటిని అధిగమించి మన పరుగును కొనసాగించవలసినటువంటి వారమై ఉన్నాం అనేటువంటి సంగతి మనకు తెలియజేయబడుతుంది. అనేకమైనటువంటి ఆటంకాలు రావచ్చు, అనేకమైనటువంటి ఒత్తిళ్ళు రావచ్చు. యేసు ప్రభు ఆయన భూమి మీద జీవించినంతకాలము మన వంటి స్వభావమే ఆయన కలిగి ఉన్నాడు. మనకు సాధారణంగా మనుషులకు కలిగేటువంటి శ్రమలే ఆయనకు కూడా కలిగినాయి. మనుషులు ఏ రీతిగా శోధించబడుతున్నారో ఆ రీతిగానే ఆయన శోధించబడ్డాడు. అయినప్పటికీ ప్రారంభంలో మనం చెప్పుకున్నాం, సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించాడంటే ఏ పనినైతే ఆయన ప్రారంభించి ఉన్నాడో దానిని ముగించాడు కడ వరకు కూడా. నీవు నేను ఆ పని చేయగలిగినటువంటి వారమై ఉండాలి. మనం ప్రారంభించినటువంటి విశ్వాస జీవితమును ఎటువంటి ఆటంకములు వచ్చినప్పటికీ కూడా మనము వాటిని అధిగమించి వాటిని ముగించగలగాలి. మన ప్రయాణాన్ని ముగించగలగాలి. ఆ ప్రయాణాన్ని మనం ముగించాలంటే ప్రభు వైపు మనము చూస్తూ పరిగెట్టినట్లయితే ఆ పనిని మనం ముగించగలం, మన ప్రయాణాన్ని మనము ముగించగలం. కాబట్టి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన తిరిగి లేచుట ద్వారా మనకు గొప్ప సాక్ష్యమును, గొప్ప రుజువును మనకు అనుగ్రహించినాడు. అంతకంటే అధికముగా ఒక గొప్ప విజయాన్ని మనకు దయచేస్తున్నాడు. ఏమిటంటే మరణముపై ఆయన కలిగి ఉన్నటువంటి విజయాన్నే మనకు కూడా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఇది గొప్ప ఆధిక్యత. ఈ యొక్క ఘనమైనటువంటి ఆధిక్యతను మనం జార విడుచుకొనకుండా ప్రభు యొక్క పునరుద్ధానమును ప్రతి దినము కూడా మనం ఆలోచన చేస్తూ ప్రతి ఆదివారమున ఆయన మరణమును గురించి మనం జ్ఞాపకం చేసుకొనుట ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఘనమైనటువంటి స్థితిలో మనం కొనసాగడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ రీతిగా దేవుడు మీకును నాకును మనందరికీ జ్ఞానమును అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కరుణగల మా ప్రభువా, ఉదయకాలమున మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానము
గూర్చినటువంటి సంగతులను కొద్దిగా మేము ఆలోచన చేసి ఉంటుండగా, మా తండ్రి ఆ యొక్క అద్భుత కార్యమును మేము తలచుకొని, నీ కుమారుడు మా కొరకు చేసినటువంటి బలియాగమును జ్ఞాపకం చేసుకొని, పునరుద్ధానము ద్వారా మాకు అనుగ్రహించబడినటువంటి ఆశీర్వాదములను మేము గుర్తించుకున్నటువంటి వారమై, మా దేవా మా ప్రభువా, ఆ పునరుద్ధానములో పాలివారమైనటువంటి మేము మా మరణము వరకు నమ్మకముగా జీవించినట్లయితే, మా తండ్రి మా నాయన మీ కుమారుని యొక్క రాకడ ఆలస్యమైనట్లయితే, మేము సజీవులుగా లేకపోయినప్పటికీ మృతులుగా ఉన్నట్లయితే తండ్రి, మరలా తిరిగి మేము పునరుద్ధానంలో మేము పాలువారం అవుతామనేటువంటి సంగతిని మేము గుర్తెరిగి అట్టి రీతిగా మేము నడుచుకొనగలిగేటువంటి కృపను మీరు మాకు దయచేయమని ఈ మానవులు మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్.